హలో హాయ్ ఆల్. మా ఫ్రెండ్ జగదీష్. ఇది మనోడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడులే, షార్ట్ ఫిల్మ్స్, మూవీ ఎడిటింగ్స్ ఇలాంటివి చేస్తాడు. మ్యూజిక్ అంటే బాగా ఇష్టం, చాలా ప్యాషను. మనోడు నిన్నే తీసుకున్నాడు, జాన్ సెకండ్న వచ్చింది ఇది. ఇది వచ్చేసరికి HWB650D 3.1 శాంసంగ్. ఇది 15,000 పడింది. మామూలు ప్రైస్ ఎంత ఉంది అమెజాన్లో? అమెజాన్లో 23 అలా ఉన్నట్టుంది. 15కి వచ్చింది. 3 ఉంటాయి స్పీకర్స్ కరెక్ట్గా. శాంసంగ్ ఇక్కడేమో ఇచ్చాడు పవర్ పెంచేది, తగ్గించేది, ఆఫ్ చేసేది. ఇక్కడేమో పవర్ పెట్టడానికి ఇచ్చాడు. ఒకటేమో సబ్ ఊఫర్. ఇది వచ్చేసరికి ఇలా ఉంది, ఏదో బాక్స్లా ఉంది. ఇక్కడేమో మనకి సౌండ్ వస్తుంది. ఇది వచ్చేసరికి శాంసంగ్ కనబడుతుంది కదా మీకు, బాక్స్ లాగా మొత్తం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఒక సబ్ ఊఫర్లా అది ఉంటుంది కదా, అలా ఉంది. కాకపోతే డిజైన్ బాగుంది, నీట్గా ఉంది. ఇది మాత్రం చిన్న ఏదో సూట్ కేసులా ఉంది, చాలా క్లీన్ అండ్ బాగుంది ఇది. దీనికి కూడా ఒక వైర్ కూడా మీకు చూపిస్తాను. అదిగో అలా వచ్చాయి. ఇదే మనోడు ఎడిటింగ్ చేసే ఇది, మంచి షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేస్తాడు కదా. మ్యూజిక్ మీద బాగా అవగాహన ఉంది, అందుకని JBL తీసుకుందాం అనుకున్నాడు. బట్ శాంసంగ్కి వచ్చాడు. ఇదే బాగా నచ్చిందంట, సౌండ్ బాగుందని. ఇది గైస్, ఇలా 2 వస్తే రిమోట్ ఇచ్చాడు. రిమోట్ వచ్చేసరికి మనం సన్నగా ఉంది. దిస్ ఈజ్ ద రిమోట్, వాల్యూమ్కి అన్నిటికీ. కింద బ్యాటరీస్ 15,000 పడింది. సౌండ్ వచ్చేసరికి ఒకసారి చూద్దాం. నేను మామూలుగా పేటెంట్ స్ట్రైక్స్ పడిన కొన్ని సాంగ్స్ ప్లే చేస్తాను, మీకు ఎలా ఉందో చూడండి ఒకసారి. 1 2 3. మీకు అక్కడ లైట్ వెలిగిద్ది, మీకు అక్కడ 100 పాయింట్స్ వరకు చూపించిద్ది. అక్కడే లైట్ వెలిగేది, మనం వాల్యూమ్ పెంచాలన్నా తగ్గించాలన్నా. ఒకటి జగ్గుబాయ్, ఒకటి ప్లే చేయపోయావా? గైస్, ఇదైతే అదురుతుంది తెలుసా, వైబ్ వస్తుంది. ఇంకా ఇంకా ఓకే. అది గైస్, అంటే వోకల్స్ వచ్చిన సాంగ్ ప్లే చేస్తుంటే స్ట్రైక్స్ పడుతున్నాయి, అందుకని మాల్దే ప్లే చేస్తా. బట్ నేను ఒక 100 సాంగ్స్ అన్నా దీంట్లో. మన తెలుగు పుష్ప సాంగ్స్ కానీ, సాయి పల్లవిది అదేదో ఉంది కదా, కోలు సాంగ్, ఆ సాంగ్ అయితే 10 టైమ్స్ విన్నా. చాలా అంటే వోకల్స్ మీకు ఎక్కడ ఇబ్బంది లేదు. అంటే మ్యూజిక్ ఎక్కువ వచ్చి వోకల్స్ తగ్గిపోయి, అంటే పాట తగ్గిపోయి అలా లేదు. చాలా బాగుంది. 15,000కి వర్తబుల్ అలా ఉంది. ఎందుకంటే మన వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేస్తారు కదా, వాళ్ళే కొన్నారంటే మనం ఇంకా ఆ రేంజ్కి, అంటే ఒక 15,000 రేంజ్కి మనం శాంసంగ్ దీన్ని ప్రిఫర్ చేసేయచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఇంకా చాలా బాగా డీటెయిల్డ్గా తెలుస్తాయి.
సో నేనేం చెప్తానంటే తీసుకోవచ్చు, వర్త్ టు ద ప్రైస్. ఇంకా చాలా వినిపించవచ్చు కానీ ఎన్ని వినిపించినా మ్యూజిక్ది మీకు అంత అనిపించదు. బట్ నేను చాలా విన్నాను, వోకల్స్ చాలా బాగున్నాయి. వోకల్స్ ఉంది, మ్యూజిక్ ఉంది, అన్నీ బాగా వినబడుతున్నాయి. ఇది హై పిచ్లో పెట్టిన. సో వర్త్ టు ద ప్రైస్ 15,000. శాంసంగ్ వచ్చేసరికి HWB650D. ఓకే, 3.1. ఓకే గైస్, ఓకే, గుడ్ ప్రోడక్ట్, నైస్. బాయ్, మళ్ళీ కలుద్దాం మనం.